పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానం. ప్రభు, నా హృదయము గర్వంతో ఉప్పొంగుటలేదు, నా కన్నులకు పొరలు కమ్మలేదు. మహత్తర విషయములతో గాని, నాకు అంతుబట్టని సంగతులతో గాని నేను సతమతమగుటలేదు. నా హృదయము నెమ్మదిగా ప్రశాంతముగా నున్నది. పాలు మానిపించిన శిశువు తల్లి రొమ్ము మీద ప్రశాంతముగా పరుండి ఉన్నట్లే నా హృదయమును నాలో నిమ్మలముగా నున్నది. కీర్తన 131వ అధ్యాయం 1వ వచనం. ఈ వాక్యంలో ఒక వినియోగపూర్వకమైన మనసు ఎలా ఉండాలో మనకు నేర్పబడుతుంది. దేవుని ముందు గర్వం, అహంకారం, స్వయం ప్రతిష్ట ఇవన్నీ మనసును కఠినం చేస్తాయి. కానీ దావీదు రాజు తన స్థితిని పిల్లవాడిలా చూపించాడు. తల్లి ఒడిలో ప్రశాంతంగా నిమ్మలంగా ఉన్న శిశువులా ఉంటే దేవుని చిత్తాన్ని అంగీకరించే హృదయం తన జ్ఞానం మీద కాదు, దేవుని కృప మీద ఆధారపడే జీవితం. మనం చాలాసార్లు పెద్ద పనులు చేయాలని, మన శక్తితో ఏదో సాధించాలని ఆలోచిస్తాం. కానీ ఈ వాక్యం ప్రభువులో విశ్రాంతి పొందు, నిశ్చలముగా ఉండు. అదే నిజమైన ఆత్మీయ శాంతి. ఈ వాక్యం మనకు జీవమును కలుగజేయునుగాక. ప్రార్థన. ప్రభు, నా హృదయము గర్వంతో ఉప్పొంగకుండా చేయుము. నా కన్నులు ఎత్తిపోతలాడకుండా కాపాడుము యేసయ్యా. నా బుద్ధికి మించిన విషయంలో నేను తలపడకుండా చేయుము తండ్రి. పాలు మానిన శిశువులా నీ ఒడిలో ప్రశాంతముగా ఉండే కృపనివ్వుము. నా మనస్సులో కలకాలం కాకుండా నీ సమాధానం నిలిచియుండినట్లు యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.